తెలంగాణలో వాహనాల కొనుగోలు చేయాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రెండో వాహనం కొనుగోలు చేసిన వారిపై ఇప్పటి వరకు ఉన్న 2% అదనపు లైఫ్ ట్యాక్స్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కీలక నిర్ణయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో రెండో వాహనం కొనుగోలు చేస్తే అదనపు పన్ను భారం తప్పనిసరిగా ఉండేది. తాజా నిర్ణయంతో వాహనదారులకు గణనీయమైన ఊరట దక్కనుంది. ఈ నిర్ణయంతో మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా లాభం చేకూరనుంది. వాహన కొనుగోళ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో ఆటోమొబైల్ రంగానికి ఇది అనుకూలంగా మారనుంది. అయితే మరోవైపు ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ ఆదాయం కొంత తగ్గే అవకాశం ఉండగా వాహనాల సంఖ్య పెరగడం వల్ల ట్రాఫిక్ మరియు కాలుష్య సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయంగా ఈ పాలసీ నిలవనుంది.